on Wheels. Andariki happy Holi. రంగుల పండుగ హోలీని అభిరుచి ఆన్ వీల్స్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతోంది రాజమండ్రిలో. కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోన లైఫ్ ఉందిరా. కొట్టు 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 రంగు తీసి కొట్టు రంగులోన లైఫ్ ఉందిరా. కొట్టు 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 డోలు దెబ్బ కొట్టు ఒంటి నిండా సత్తు ఉందిరా. కొట్టు 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 డోలు దెబ్బ కొట్టు ఒంటి నిండా సత్తు ఉందిరా. ఎర్ర రంగులోన చూడు కుర్రగుండె జోరు ఉంది. పచ్చ రంగులోన చూడు కళ్ళ గీర ఉంది. రంగు ఏదైనా గాని ఊరు వేరైనా గాని రారు మనమంతా ఒక్కటే. హోలీ 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 రంగుల రంగోలీ. హోలీ 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 రంగుల రంగోలీ. మరి ఈ పండుగ రోజున ఆడియన్స్ అంతా మన కోసం కలర్ఫుల్ గా కలర్స్ కూడా రాసుకుని రెడీగా ఉన్నారు. మరి హాయ్ చెప్పేద్దామా? ఓకే హాయ్. ఓకే మరి మన జడ్జెస్ కూడా ఇవాళ హోలీ స్పెషల్ టేస్ట్ చూసి జడ్జిమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కదా. హాయ్ చెప్పేద్దాం. హాయ్ రాజు గారు. హాయ్ అరుణ్ గారు. ఓకే మరి కలర్స్ రాసుకొని కలర్ఫుల్ గా మన పార్టిసిపెంట్స్ రుచికరమైన వంటలు చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మన హోలీ స్పెషల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. ఓకే లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. మెయిన్ ఇంగ్రీడియంట్ దాంతో రెండు రుచికరమైన వంటలు పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. పండుగ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాం. కలర్ఫుల్ గా పండు మిరపకాయ. సో మంచి రెడ్డిష్ కలర్ లో ఉంటుంది. సో ఎలా వండుకుంటే అలా మంచి టేస్ట్ ఇస్తుంది స్పైసీ. అంటే ఇవి మనం వేసుకునే దాన్ని బట్టి దాంట్లో వీటిని టేస్ట్ బట్టి మనకి ఆ డిష్ ఆధారపడి ఉంటుంది. సో పచ్చళ్ళు అలాంటివి అయితే ఇంకా చాలా బాగుంటాయి. సో మొత్తానికి ఇవాళ పండు మిరపకాయలతో ఎవరు ఏ స్పెషల్ చేయబోతున్నారు? రండి. హ్యాపీ హోలీ. సేమ్ టు యు. ఓకే సో మొత్తానికి హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. వావ్ భలే చేశారండి బొకే. చాలా బాగుంది. పండు మిరప ఫ్లవర్స్ చేశారు అండ్ ఇవి బాగున్నాయి. మొత్తం బాగుంది ఒక బాస్కెట్ లాగా కదా. చాలా బాగుంది. వెరీ నైస్. ఓకే హాయ్ అండి. హ్యాపీ హోలీ. సేమ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్లవర్స్ ఓకే ఇక్కడ రాడిష్ ఫ్లవర్స్ బీట్రూట్ తో చేశారు. ఇక్కడ చాలా బాగా చేశారండి. చక్కగా కార్వింగ్స్ అన్ని బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. అవునా వెరీ నైస్. సో మరి చూసారు కదా ఈ రోజు పండు మిరపకాయతో మీరు చక్కగా వెరైటీస్ చేయాలి. ఓకే మరి చూసారు కదా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ పండు మిరపకాయ. ఇద్దరు కూడా చక్కగా వెరైటీగా ఏదైనా ట్రై చేయండి. సో ముందు ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఏం చేయబోతున్నారండి? పండు మిర్చి నువ్వుల కూర. చాలా డిఫరెంట్ కాంబినేషన్. ఓకే పండు మిర్చి నువ్వుల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పండు మిర్చి నువ్వుల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పండు మిరపకాయలు 100 గ్రాములు, జీడిపప్పు పొడి 1/2 కప్పు, నువ్వుల పొడి 1/2 కప్పు, గరం మసాలా 1/2 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, కారం తగినంత,
కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఇందాక మనం బొకేస్ అవి తీసుకుని హడావిడిలో మర్చిపోయాం. మీ పేరేంటి? సుజాత అండి. సుజాత గారు. ఓకే, మొదలు పెడదామా? ఓకే, ఆయిల్ వేయాలి. ఓకే, పండుమిరపకాయలు వేపాలి. ఓకే, కర్రీ అన్నారు కదా, కర్రీ అంటే ఇది ఇలా మిరపకాయలు ఆపడంగానే వేస్తారా లేకపోతే ఇలా వేసి వేపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకే, సో కొంచెం కారం అవన్నీ కూడా కొంచెం కంట్రోల్ అవుతాయేమో ఆయిల్ లో వేపుకుంటే. అవునండి, అవును, కొద్దిగా తగ్గుతుంది. సరిపోతుందండి అలా వేగితే? సరిపోతుందండి. ఓకే, తీసేయచ్చా? తీసేయచ్చండి. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ పోపు వేసుకోవాలి. పోపు వేయాలండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, దీంట్లో దీంట్లో ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి వేయాలి. కారం, ధనియాల పొడి. ఇంకా దీంట్లో మనకి ఏం వెజిటబుల్స్ అలా కాంబినేషన్ అక్కర్లేదండి, అక్కర్లేదు, డైరెక్ట్ గా చేసేసుకోవటం. డైరెక్ట్ గానే. అవునా? ఓకే, దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు గుజ్జు వేయాలి ఇప్పుడు. ఓకే, వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసేయాలి. తర్వాత సాల్ట్ వేయాలండి. ఓకే, ఓకేనా? ఓకే అండి. తర్వాత ఏం వేయాలి? నువ్వుల పొడి వేయాలి ఇప్పుడు. ఓకే, సో వేయించేసి పొడి చేసుకున్నాను. అవునండి. ఇంకా కొద్ది వాటర్ వేద్దామండి. ఓకే, పండుమిరపకాయలు వేయాలి. ముందుగా వేయించుకున్న పండుమిరపకాయలు. ఓకే, ఓకే, మరి ఇది మొత్తం కొంచెం వేగాలి కదా, ఆలోపు మీకోసం ఒక మా ఊరి చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి గారు, చిట్కా చెప్పండి. మెంతులు, జాజి పువ్వు నూరుకొని అందులో కలబంద, పసుపు మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే మొహం మీద పింపుల్స్ ఉంటే పోతాయండి. ఓకే, వెంకటలక్ష్మి గారు మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా సుజాత గారు? ఓకే అండి. నెక్స్ట్ ఏం వేస్తారు? జీడిపప్పు పౌడర్ వేయాలి. ఓకే, జీడిపప్పు కూడా వేయించి పొడి చేశారు? వేయించి పొడి చేశాను. ఇప్పుడు గరం మసాలా వేసేయాలి. ఓకే, సో ఇది బిర్యానీస్ లోకి సైడ్ డిష్ గా కొంచెం తీసుకుని గరం మసాలా వేసేసారా? గరం మసాలా వేసాను. కలిపేసుకోండి. ఆఫ్ చేసాక వేస్తారా? ఆఫ్ చేసాక వేస్తాను. ఓకే, ఓకే, వావ్, కార్వింగ్ చాలా బాగా చేశారు. ఓకే, ఓకే అండి. సో పండు మిరపకాయ నువ్వుల కూర రెడీ. ఓకే, మరి వేడివేడిగా పండు మిర్చి నువ్వుల కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. పండుమిర్చి నువ్వుల కూర తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పండుమిరపకాయలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేగాక పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. తర్వాత నువ్వుల పొడి, వేయించిన పండుమిరపకాయలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పండుమిర్చి నువ్వుల కూర రెడీ. ఓకే, మరి హోలీ స్పెషల్ గా ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మన పార్టిసిపెంట్స్ హరిత అండ్ మయూరి ఇద్దరు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. సో డాన్స్ చూసి బాగా ఎంజాయ్ చేయండి. స్టార్ట్ ద మ్యూజిక్. ఓరి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే
కళ్ళల్లో నిండినాడే కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా మాటల్లోన పత్తుల్లోన మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో పట్టుకో Hey, it's time to party now. It's time to party now. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. It's time to party. It's time to party. చేతికి అందిన డ్రింక్ ఏదో తాగే 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 లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. It's time to party. It's time to party. Come on, come on. Let's chill it, thrill it, kill it now. Come on, come on. We checkin' చేద్దాం రో. Come on, come on. Let's rock it, shake it, break it now. Come on, come on. Take a jalsa చేద్దాం రో. It's time to party now. It's time to party now. Raave oh pilla. It's time to party now. చేద్దాం బోలా. It's time to party now. Raave oh pilla. మనకంటే గొప్పోళ్ళ టాటా బిర్లా. ఓరి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే మీటరైన వదలకుండా దిల్లో నిండినాడే బళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా, మీకోసం మరో మా ఊరి చిట్కా. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సులేఖ. సులేఖ. చిట్కా చెప్పండి. కమలాపండు జ్యూస్ లో 4 చుక్కల పాలు కలిపి కళ్ళ కింద అప్లై చేస్తే బ్లాక్ సర్కిల్స్ అన్ని పోతాయి. రింకిల్స్ ఉంటే కూడా పోతాయి. ఓన్లీ బ్లాక్ సర్కిల్స్. బ్లాక్ సర్కిల్స్ పోతాయి. ఓకే, ఇది జనరల్ గా అందరికీ ఉండే సమస్య అండి. కమలాపండు జ్యూస్ లో ఒక 4 చుక్కలు పాలు మిక్స్ చేసుకుని కంటి కింద అప్లై చేసుకుంటే కంటి కింద ఉన్న నల్ల మచ్చలు పోతాయి. అంటే నలుపు ఉంటుంది కదా, అది మొత్తం పోతుంది. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే, సో ఇందాక మీ పేరు కూడా అడగటం మర్చిపోయా. మీ పేరేంటి? చెరుకూరు సంధ్య. ఓకే, సంధ్య గారు మీరేం చేస్తున్నారు? ఆలు పండుమిర్చి ఫ్రై. ఆలు పండుమిర్చి ఫ్రై. ఓకే, మరి ఆలు పండుమిర్చి ఫ్రై తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు పండుమిర్చి ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పండుమిరపకాయలు 6, ఉడికించిన బంగాళాదుంపలు 3, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వేయించిన నువ్వులు 1 టీ స్పూన్, ఉడికించిన వేరుశెనగ పలుకులు 1/2 కప్పు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం చిన్న ముక్క, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత. స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేయండి. ముందుగా కొంచెం ఆయిల్ తీసుకుందాం. ఓకే, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఓకే, కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే, తర్వాత అండి కొద్దిగా ఉల్లిపాయలు, ఇలా కొద్దిగా పచ్చిమిర్చి, పండు మిరపకాయలు కట్ చేసి వేసేస్తున్నారా? ఓకే, బాగా కట్ చేశారు చక్కగా. దీంట్లోనే కొద్దిగా పసుపు, సాల్ట్ కూడా, అంటే బాగా ఫ్రై అవుతాయి త్వరగా. ఓకే, జనరల్ గా పచ్చిమిర్చి కారం అలా కొట్టేసేసి ఇలాంటి ఫ్రై లో వేస్తూ ఉంటారు కదా, దాని బదులు పండు మిరపకాయ యాడ్ చేస్తారు. పండు మిరపకాయ ప్లస్ ఈ పేస్ట్ కూడా వేస్తామండి. ఓకే, మళ్ళీ పండుమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పండుమిర్చి కలిపి పేస్ట్ చేస్తాం. 3 కలిపి వేస్తారు. సో అదైతే ముక్క కూడా బాగా పడుతుంది కదా అలాగా. ఓకే ఓకే, ఇది వేయగానే మంచి ఘాటు స్టార్ట్ అయింది కదా. అసలు అల్లం వెల్లుల్లితో మనకు మంచి ఫ్లేవర్ అది పండు మిర్చితో ఇంకా బాగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇది ఉడకపెట్టిన పలుకులా. ఓకే, ఉడకపెట్టేస్తున్నారా? కొంచెం వేగాయి కదండి, ఆలు వేసేద్దాము. తీసుకులాగండి దాంట్లో. ఇవి ఉడకపెట్టిన ఆలు అండి. ఓకే, సో ఇప్పుడు చక్కగా మనం వేసిన గ్రేవీ అంతా కూడా పట్టేయాలి. సో మొత్తం ఇదంతా కూడా ముక్కలకి బాగా పట్టేసేయాలి కదా. సరే, మరి ఆలోపు నేను వెళ్ళిపోయి ఒక చిట్కా చెప్పించేసి. ఓకే, ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా.
మీకోసం మరో మా ఊరి చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సత్యవాణి. సత్యవాణి గారు, చిట్కా చెప్పండి. తల్లో చుండ్రు పోవాలంటే వేపాకు, తులసాకు, పుదీనాకు సంపాళ్ళలో తీసుకుని పేస్ట్ చేసుకుని తల స్నానం చేసే 1 గంట ముందు అప్లై చేసి తల స్నానం చేస్తే చుండ్రు పోతుంది. వేపాకు, పుదీనాకు, తులసాకు. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే, చిట్కా చూసారు కదా. సరే, మనం ఇక్కడ చక్కగా మూత పెట్టి కాసేపు పడుతుంది అనుకున్నాం కదా, ఒకసారి తీసి చూద్దామా? ఓకేనా? చక్కగా పట్టేసుకోండి. చక్కగా పట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో కొద్దిగా కొబ్బరి పొడి. కొబ్బరి పొడి? పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి? పచ్చి కొబ్బరి పొడి. పచ్చి కొబ్బరి తురుమా? వేయండి. చాలా బాగుంది ఫ్లేవర్. ఇక్కడేమో సంజయ్ గారు పండు మిరపకాయలు వేశారు కదా, ఇది చక్కగా ఇలా రెడ్ కాంబినేషన్ లో బాగుంది. అయిపోయిందా? అయిపోయింది. ఆఫ్ చేసేద్దామా? ఇంకా ఉంటుంది లాస్ట్ లో. ఏం మర్చిపోయారు? ఇంకా నువ్వుల వేయించిన నువ్వులు అలా వేసేస్తున్నారా? ఓకే. సో మరి కొంచెం అలా ఎక్కువ వేస్తే చేదు రాదా అండి? ఇది వేయించామండి డ్రైగా, అంటే ఆయిల్ లేకుండా. జనరల్ గా వేయించిన నువ్వులు పైన వేసేస్తున్నారు, ఏమీ చేదు ఉండదు. కాకపోతే ఈ పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా కొద్దిగా పండు మిరపకాయలు తగిలినా కారంగా ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది. జీడిపప్పులు వేయించినవండి. ఓకే, అవి కూడా వేస్తున్నారా? సో ఇవన్నీ మనకి కొంచెం ఎక్స్ట్రా డెకరేషన్, కొంచెం టేస్ట్ అట్రాక్షన్. సో ఇది అక్కర్ లేకుండా జస్ట్ ఓన్లీ ఆ స్పైసెస్ అది ఎంజాయ్ చేయాలి. నువ్వులు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అవునా? ఓకే ఓకే. కొద్దిగా కరివేపాకు ఫైనల్ గానా? ఓకే, ఆ పెద్ద స్టవ్ లాస్ట్ లో కొంచెం గరం మసాలా. ఓకే, కట్టేసిన పర్లేదా? ఫైనల్ గా గరం మసాలా, ఫైనల్ గా కొంచెం లిటిల్ బిట్. ఓకే, కలిపేసేయండి. డైరెక్ట్ ఇందులోకి తీసేస్తారా? బాగులేదు, అందులోకి తీసా. ఓకేనా? సో ప్లేట్ అంతా కూడా చక్కగా డెకరేట్ చేశారు. ఈ ఫ్లవర్స్, టమాటో ఫ్లవర్స్ ఇవి బాగా చేశారు. నైస్. ఇది కూడా దీంతో జాగ్రత్తగా ఇదంతా కదలకుండా మధ్యలో పెట్టేసుకోండి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఓకే, బాగుంది. ఇదంతా ఏదో సాలడ్ ప్లేట్ లా ఉంది చూస్తుంటే చక్కగా. ఓకే, మరి వేడివేడిగా ఆలు పండు మిర్చి ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. ఆలు పండు మిర్చి ఫ్రై తయారు చేసే విధానం. ముందుగా అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పండుమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉడికించిన వేరుశనగ పలుకులు, ఉడికించిన బంగాళాదుంపలు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, వేయించిన నువ్వులు, వేయించిన జీడిపప్పు, కరివేపాకు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు పండుమిర్చి ఫ్రై రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్లీ వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ పండు మిరపకాయ. మరి ఇద్దరు కూడా 2 వెరైటీస్ ట్రై చేశారండి. చూద్దాం ఎవరు విన్ అవుతారో. మీరండి. పండు మిరప నువ్వుల కూర. ఓకే అండి, వెయిట్ చేయండి మీరు. సంధ్య గారు మీరండి. ఆలు పండుమిర్చి ఫ్రై. ఓకే అండి, సంధ్య గారు మీరు కూడా వెయిట్ చేయండి. ఓకే అండి, మరి 2 రకాల వంటలు కూడా టేస్ట్ చూసేశారు మన జడ్జెస్. మరి చూద్దాం ఈ రోజు ఆడియన్స్ స్పెషల్ రౌండ్ ఎవరు విన్ అవుతారు. ఓకే అండి, మరి ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో చూద్దామా. సో ఎలా ఉన్నాయి పండు మిరపకాయతో ఐటమ్స్? పండు మిరపకాయ ఎలా ఉంటుంది? కారంగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. కారంగానే ఉన్నాయి 2 కూడా? లేదమ్మా, ఇక్కడ తీయగా ఉన్నాయి. రాజమండ్రి మిరపకాయలు తీయగా ఉన్నట్టున్నాయి. కాదు అంటే మరీ ఎక్కువ కారం అయిపోయిందా లేకపోతే? లేదు, బాగుంది, చక్కగా ఉంది. బ్యాలెన్స్ చేశారు, ఇద్దరు కూడా కొంచెం బ్యాలెన్స్ చేశారండి. ఈ నువ్వులతో చేసిన కూర చాలా బాగుంది కదా రాజు గారు. అంటే ఆ నువ్వుల ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి, అంటే క్వాంటిటీ కూడా కొంచెం పండు మిరపకాయలు ఎక్కువ వేసినా ఆ ఘాట్ అనేది తెలియకుండా సో కొంచెం కమ్మదనం అనేది వచ్చింది. లేదు, బేసిక్ గా రెసిపీ కొత్తగా బాగుందండి. సో ఇవాళ విన్నర్ సుజాత గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి సుజాత గారు. కంగ్రాట్స్ అండి. ఒక వెరైటీ రెసిపీ చేశారు నిజంగానే పండు మిరపకాయతో.
మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. సో మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే అండి, మరి ఆడియన్స్ స్పెషల్ లో చూసారు కదా 2 వెరైటీస్ పండుమిరపకాయతో, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా, మీకోసం మరో మా ఊరు చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? దివ్య. చిట్కా చెప్పండి. గోరువెచ్చని నీళ్ళు 1 స్పూన్ సైంధవ లవణం కలుపుకుని తాగితే కఫం తగ్గుతుంది. కఫం తగ్గుతుంది. ఓకే, గోరువెచ్చటి నీళ్లలో 1 స్పూన్ సైంధవ లవణం వేసుకుని కలుపుకుని తాగితే కఫం తగ్గుతుంది. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. హోలీ స్పెషల్ గా మన షెఫ్ రాజు గారు పార్టిసిపెంట్స్ కి ఎలాంటి రెసిపీని ఇస్తారో తెలుసుకోవాలంటే మనం ఎంటర్ అయిపోదాం కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లోకి. ఓకే రాజు గారు, ఇవాళ హోలీ కాబట్టి స్పెషల్ గా మీరు ఏమి ఇవ్వబోతున్నారు? స్వీట్ అండి, అది కూడా కోవా కజ్జికాయలు. కోవా కజ్జికాయలు. కోవా కజ్జికాయలు. ఓకే, చేయటం సింపుల్ గానే చేసుకోవచ్చు, కాకపోతే ఆ లోపల మిక్స్ చేసేదంతా కూడా కొంచెం టేస్టీగా ఉండాలి. ఓకే, మరి ఎవరు చేస్తారు కోవా కజ్జికాయలు? హాయ్. హాయ్, హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అండి మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. హలో. హాయ్, మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు, హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. నాకేనాది అడిగేదాకా ఇవ్వకూడదు పట్టుకున్నారు. కొన్ని పూలు చాలా అందంగా ఉన్నాయి, నేను అడిగి తీసుకున్నా. నాకు కూడా చక్కగా మ్యాచింగ్ ఫ్లాట్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటి? హారిక. హారిక. సో రాజు గారు చెప్పిన రెసిపీ విన్నారు కదా, కోవా కజ్జికాయలు. కోవా కజ్జికాయలు. సో ఈ రోజు హోలీ కాబట్టి చక్కగా స్వీట్స్ అన్నమాట. అవును. సో అదట్టు కజ్జికాయలు ఇష్టమేనా, అంటే స్వీట్స్ ఇష్టమేనా? చేస్తూ ఉంటారా? చేస్తుంటా. సో ఫస్ట్ ఏంటి, స్టఫింగ్ కి అదంతా కలుపుకోవాలండి. ఓకే, మరి శ్రీదేవి గారు మీరు కూడా సేమ్ ప్రాసెస్ స్టఫింగ్ చేసుకుంటారా? చేసుకుంటా. ఫస్ట్ కోవా వేస్తున్నామండి. ఓకే, ఇది స్వీట్ కోవానా లేకపోతే? లేదు, మామూలు స్వీట్లెస్ కోవా. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేస్తున్నామండి. కొంచెం షుగర్ వేయాలండి. ఓకే, అంత కొంచెం చాలా? చాలండి. ఎలా సరిపోద్ది స్వీట్నెస్? అంటే లాస్ట్ లో మనం మళ్ళీ సిరప్ చేస్తాం, షుగర్ సిరప్, అందుకని. ఓకే, తర్వాత ఇది మిక్స్ చేసేసుకోవడం. ఓకే, ఇక్కడ మిక్స్ చేస్తుంటారు, అక్కడ స్టార్ట్ చేయండి. సో ఇది పచ్చి కోవా కదా, ఇందులో ఏం మిక్స్ చేసుకోవాలి? డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి. ఓకే, జీడిపప్పు పొడి. ఓకే, అంటే కచ్చా పచ్చాగా పౌడర్ చేసుకున్నానండి. అవి 2 స్పూన్స్. ఇవి బాదం పొడి అండి. ఓకే, వేసేసుకోండి. నెక్స్ట్ ఎలాచీ అండి. ఇలాచి. ఓకే, కిస్మిస్ అండి. ఓకే, ఓకే, అంతేనా? షుగర్ వేయట్లేదా మీరు? ఇప్పుడు షుగర్ యాడ్ చేయాలండి. ఓకే, సో మీరు సరిపడా పంచదార యాడ్ చేసేస్తున్నారా తీపికి సరిపడా? ఓకే, సో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, సో హరిత మిక్స్ రెడీ కదా. నెక్స్ట్ ఏంటి? తర్వాత మనం చేసేసుకోవడం, చపాతీలా చేసేసుకోవడం. ఓకే, సో ఇదేంటి మైదానా? ఓన్లీ మైదా అండ్ వాటర్ వేసి కలిపామండి. ఓకే, సో కజ్జికాయలు అంటే ఏదైనా కూడా మనకి లోపలే కదా స్టఫింగ్ అంతా ఉంటుంది, మళ్ళీ పైన షుగర్ సిరప్ ఏంటి? అంటే కొంచెం డిఫరెంట్ గా వెరైటీగా ట్రై చేద్దామని, మొత్తం స్వీట్నెస్ లోపల కాకుండా కొంచెం బయట కూడా. సరే, ఆ వెరైటీ అది ఎంత వరకు ఇదవుతుందో చూద్దాం. అంటే ఇలాంటి ట్రెడిషనల్ వంటల మీద కొంచెం వెరైటీ చేయడానికి ధైర్యం కావాలి, ఎందుకంటే లేదా అలా ఉంటేనే బాగుంటాయి. అవును. సో అయితే ఇలా అన్ని చేసుకుని ఫైనల్ గా స్టఫ్ చేసుకుందాం. ఓకే, స్టార్ట్ చేయండి. ఓకే, మీది మిక్స్ చేసుకోవడం అయిపోయిందా? అయిపోయిందండి. ఇప్పుడు తేనె యాడ్ చేస్తున్నాను. తేనె. సో ఇక్కడ ఇవి రెడీ అయిపోయాయి చపాతీలాగా. సో వీటిలో స్టఫ్ చేసేసుకోవటమే కదా, చేసేద్దామా? సో మీరు కూడా చపాతీలు చేసేసుకుంటారా? సో ఇక్కడ ఒకటి స్టఫ్ చేసిన తర్వాత అక్కడ స్టార్ట్ చేద్దరు కానీ. ఓకే, సో మనకి కజ్జికాయ మౌల్డ్స్ దొరుకుతాయి కాబట్టి ఇది వరకు అంటే ఇవన్నీ లేవు కాబట్టి చేతితోనే చేసేవాళ్ళు. దీంట్లో స్టఫ్ చేసుకోవాలండి, ఏదైతే మనం ఇంగ్రీడియంట్ తయారు చేసుకున్నామో. ఓకే, దాన్ని సరిపడా స్టఫ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవడమే. ఓకే, సో ఇలా స్టఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవటమే కదా. అంతేనండి. ఓకే, ఓకే, మీరు చపాతీలు చేసేసేయండి ఆలోపు. ఓకే అండి. సో మీరు కూడా మైదా పిండి తీసుకున్నారా? మైదా అండి. మైదాలో కొంచెం సాల్ట్, వాటర్ మిక్స్ చేసి కలుపుకోవడం. ఓకే, ఓకే, ఓకే. సో కొంచెం మైదా పిండిలో అద్దేసుకుని. ఇక్కడ హోలీ బాగా చేసుకుంటారండి? చాలా బాగా చేసుకుంటారండి. చాలా బాగా చేసుకుంటారా?
సో జనరలీ హోలీకి మీరు ఏం స్వీట్స్ చేస్తుంటారు? హోలీలో అంటే గులాబ్ జామ్ అలా చేసుకుంటాం. ఎందుకంటే స్పెసిఫిక్ గా దీనికి ఏమి ఉండవు కాబట్టి అందులో కొంచెం గులాబ్ జామ్ లాగా చేసేస్తూ ఉంటారు. సరే ఇక్కడ కజ్జికాయలు రెడీ. ఓకే, మరి ఆయిల్ లో ఫ్రై చేసేసుకోవచ్చు. వేసేద్దామా? సో జస్ట్ మైదాలో కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకున్నాం అంతే. సో కావాలంటే కొంచెం చిటికెడు ఉప్పు వేసుకున్నా కూడా ఆ టేస్ట్ స్వీట్ కి సెట్ అవుతుంది. సో ఇవి ఫ్రై అయితే తీసి మళ్ళీ దీనికి ఇప్పుడు సిరప్ చేయాలా? సిరప్ చేయాలండి. ఓకే ఓకే, ఇక్కడ కూడా చపాతీలు రెడీ అయిపోయాయి కదా, మీరు ఇంకా స్టఫ్ చేసేసుకుంటారా? ఇదిగోండి. సో అక్కడేమో అన్ని షుగర్ కొద్దిగా తేనె అదంతా వేసేసరికి ఆ మిక్స్చర్ అంతా కొంచెం దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ కొద్దిగా పొడి పొడిలాడుతూ ఉంది. తీసేద్దామండి. తీసేద్దామా? ఓకే, ఎక్స్ట్రా తీసేసేయండి. ఓకే, సో ఇక్కడైతే కజ్జికాయలు రెడీ. ఇప్పుడు దీనికి ఏదో ప్రాసెస్ ఉందంట. సిరప్ చేసి అందులో వేయాలి, దాంట్లో పెట్టేసేయండి. సో ఇక్కడ ఇప్పుడు మనం ప్యాన్ మార్చుకోవాలి. ఓకే, మీరు అలా కజ్జికాయలు చేస్తుండండి, ఇక్కడ మేము ప్యాన్ మార్చుకుంటాం ఇలాగా. నేను తీసుకుంటాను. ఓకే, ఇదిగోండి. సో ఇప్పుడు పాకానికి వాటర్ కావాలా? అవునండి. షుగర్ వేస్తారా? షుగర్ వేస్తాను. సో ఇక్కడ షుగర్ వేసేసి సరిపడా వాటర్ వేసుకున్నాం కదా. ఇదేంటి మనకి గులాబ్ జామ్ పాకం ఎలా వస్తుందో అలా పాకం రావాలి. దాంట్లో కొంచెం యాలకుల పొడి యాడ్ చేస్తున్నామండి. వేసుకోండి. ఇంకా చాలు. చాలు, అయిపోయిందా అండి? స్టవ్ ఆఫ్ చేసేయండి. వేస్తున్నారా అక్కడ? ఇక్కడ వేస్తున్నారు. వేయండి, జాగ్రత్త. ఓకే, సో అవి వేగితే తీసేసుకోవటమే కదా, అంతే. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ ఏంటి, మనం ఆఫ్ చేసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసేసేయండి. దాంట్లో అవి వేసేయటమే, కజ్జికాయలు వేసేసి. సరే, ఈ షుగర్ సిరప్ అంతా పట్టేలాగా చక్కగా తిప్పుకోండి. అంతే. ఓకే, తీయొచ్చా? ఓకే ఓకే, సో ఇక్కడ చక్కగా పాకంలో వేసి తీసిన కజ్జికాయలు రెడీ. ఇక్కడ కూడా రెడీ అయిపోయింది. ఓకే, స్టవ్ ఆపేద్దాం. ఓకేనా? రెడీ? రెండు రకాలుగా రెడీ అయ్యాయి. రెండు టైప్ ఆఫ్ రెసిపీస్ తో రెండు రకాలు రెడీ అయిపోయాయి. ఓకే, సో ఇప్పుడు రెండు రకాల కజ్జికాయలు రెడీ అయిపోయాయి కదా. టేస్ట్ చూడబోయే ముందు ఒక చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా, మీకోసం మరో మా ఊరి చిట్కా. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు, చిట్కా చెప్పండి. కేక్ తయారు చేసుకునేటప్పుడు బేకింగ్ పౌడర్ ఫ్రెష్ గా ఉందా లేదని తెలుసుకోవడానికి కొంచెం తీసుకుని దాంట్లో వాటర్ వేసుకుంటే అది పొంగుతుంది. అంటే అది యూజ్ చేసుకోవచ్చు, పొంగకపోతే యూజ్ చేసుకోకూడదు. ఓ, ఇది మీరు ట్రై చేశారా? ట్రై చేసాం ఇంట్లో. సో మీరు ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నారు. ఓకే, చొక్క వాటర్ వేసి పొంగిందంటే యూజ్ చేయొచ్చు, లేకపోతే చేయకూడదు. లేకపోతే కేక్ పొంగదు. ఎందుకంటే కేక్ పొంగదు. ఓకే, బేకింగ్ పౌడర్ ఫ్రెష్ గా ఉందా లేదా టెస్ట్ చేయాలంటే కొంచెం నీళ్ళలో బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అది కనుక పొంగితే ఫ్రెష్ గా ఉన్నట్టు, లేకపోతే ఫ్రెష్ గా లేనట్టు. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ లో ఈరోజు రాజు గారు ఇచ్చిన రెసిపీ కోవా కజ్జికాయ్. మరి ఇద్దరు కూడా రెండు రకాలుగా ట్రై చేశారు. చూద్దాం ఎవరు గెలుస్తారో. శ్రీదేవి గారు రండి. అక్కడ వచ్చండి మీరు. హారిక గారు మీరు రండి. ఇది ఇంకొక రకమైన కజ్జికాయ్. ఓకే, మీరు కూడా వెయిట్ చేయండి. ఓకే అండి, మరి టేస్ట్ చుట్టం అయిపోయింది రెండు కజ్జికాయలు కూడా. మరి చూద్దాం ఈరోజు ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. ఓకే అండి, మరి వాళ్ళ కిచెన్ క్వీన్ విన్నర్ ఎవరో చూద్దామా. సో ఈరోజు అంటే శ్రీదేవి గారు చేసింది కొంచెం సాగిగా ఉంది. సో పిండిలో కొంచెం తేడా వచ్చింది, లోపల స్టఫింగ్ చాలా బాగుంది. సో కాబట్టి ఈరోజు హారిక గారండి విన్నరా. అవును, చాలా ఫ్లేకీగా బాగుంది, క్రిస్పీగా చాలా బాగుంది. రండి హారిక గారు, కంగ్రాచులేషన్స్, మీరే ఇవాళ కిచెన్ క్వీన్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. శ్రీదేవి గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్.
ఓకే, మరి వాళ్ళ కిచెన్ క్వీన్ హారిక తయారు చేసిన కోవా కజ్జికాయలు ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. కోవా కజ్జికాయలు తయారు చేసే విధానం. ముందుగా మైదాలో తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో పచ్చి కోవా, వేయించిన డ్రై ఫ్రూట్స్, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని పూరీలా ఒత్తుకోవాలి. వీటి మధ్యలో కోవా మిశ్రమం ఉంచి కజ్జికాయలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న కజ్జికాయలను దీంట్లో వేసి కాసేపు నాననివ్వాలి. అంతే, కోవా కజ్జికాయలు రెడీ. ఓకే, చక్కగా మంచి మంచి వెరైటీస్ అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో ఇదే ఎంజాయ్మెంట్ లో ఇంకొంచెం జోష్ పెంచడం కోసం హరిత రాబోతుంది ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్. చూసేద్దామా? షెఫ్ రాజు గారు టేస్టీ వెరైటీని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి హోలీ స్పెషల్ గా రాజు గారు ఎలాంటి సీజనల్ వెరైటీ చేస్తారో చూద్దాం. రాజు గారు ఏం చేయబోతున్నారు ఇవాళ? హోలీ స్పెషల్ కదా. రసగుల్లా కస్టర్డ్. రసగుల్లా కస్టర్డ్ అంటే కాంబినేషన్ ఎలా ఉంటుంది? కస్టర్డ్ రసగుల్లా జనరల్ గా గులాబ్ జామ్ కస్టర్డ్ లేకపోతే ఫ్రూట్స్ తో మనం మిక్స్ చేసుకోవడం ఇదే కదా కామన్ గా. రసగుల్లా కాంబినేషన్ లో ఇస్తున్నాను. బాగుంటుందా రాజు గారు? చాలా బాగుంటుంది. ఓకే, మరి రసగుల్లా కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రసగుల్లా కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు 1.5 లీటర్, పంచదార 1 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, కస్టర్డ్ పౌడర్ 1/2 కప్పు, వెనిలా ఎసెన్స్ 4 చుక్కలు, తరిగిన పిస్తా కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. రసగుల్లా కస్టర్డ్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం పాలు మరిగించుకొని సో దాంట్లో నిమ్మరసం పిండి పాలు విరగొట్టుకోవాలండి. సో దాన్ని ఒక గుడ్డలో కట్టేసి వాటర్ అంతా మనం తీసేసి సో ఇలా గట్టిగా మనకు చెనా రెడీ అవుతుంది. ఓకే, ఇది ఎప్పుడు కూడా మనం ఫ్రెష్ గా తయారు చేసుకోవాలా? అవునండి, రసగుల్లా చేసుకుంటే ఫ్రెష్ గా చేసుకోవాలి. ఓకే, పాలు బాగా మరుగుతున్నప్పుడు ఒక చుక్క నిమ్మపండు పిండేసి పాలు విరగొట్టేసి తర్వాత ఒక గుడ్డలో పిండేసుకోవాలి మొత్తం. అవునండి. సో ఒక గుడ్డలో కడితే వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకి అది పొడి పొడిలాడుతూ మిగులుతుంది. సో దాన్ని ఇక్కడ మనం రసగుల్లాకు వాడుతున్నాం. ఓకే, దీంట్లో కొద్దిగా మైదా అండి. సో ఇది కొంచెం బైండింగ్ కొరకు. ఓకే,
సో పాల విరుగుడులో కొద్దిగా మైదా వేసి కలిపేసుకోవటమేనా? అవునండి. అంటే దాని ఉండలో ఎలా చేసుకుని రాజు గారు? పొడి పొడిలాడుతుంది కదా. వస్తుంది. వస్తుందా? సో ఈ లోపు ఇక్కడ మనం పాకం కూడా పెట్టేసుకున్నాం. ఓకే ఓకే. సో అంటే అది కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి మనకు వచ్చేస్తుందేమో కదా చుట్టేసుకుంటే. అవునండి. ఓకే. సో దీనికి ఎలాగో మనకి పల్చగానే ఉండాలి కదా పాకం కూడా. అవునండి. చాలా ఇంకా సరిపోతుంది. ఓకే ఓకే. సో వీటిని మనకు కావాల్సిన సైజులో ఎంత కావాలో అంత చూసుకొని ఓకే ఉండలు కట్టేసుకోవాలి. సో అరచేతిలో పెట్టేసుకొని ముందుగా గట్టిగా అదుముకోవాలి ఇలా తిప్పుతూ. సో ఈ పాల విరుగుడు ఎలాగో మనం గుడ్డలో కట్టుకుంటే కొంచెం తడి ఉంటుంది కాబట్టి ఇంకా ఏమి పాలు నీళ్లు ఏం అక్కర్లేకుండా ఇలా చేసేసుకోవచ్చు. ఓకే. ఆ తడితోనే మనకి ఉండలు ఫామ్ అయిపోతాయి. సో అటువైపు కూడా స్టవ్ ఆన్ చేసుకొని పాలు మరిగించుకుందామండి. ఓకే ఓకే. సో యాక్చువల్ గా ఇవి మన కలర్స్ లో కూడా ఉంటాయి కదా. కలర్ ఫుడ్ కలర్ కూడా మనం దాంట్లో కలిపేసుకోవటమే. పాల విరుగుడులోనే మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని బాగా అంటే మ్యాష్ చేసుకుని తయారు చేసుకుని ముందుగా చేసి పెట్టానండి. సో గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ చేశారా? సో హోలీ కాబట్టి కలర్ఫుల్ గా. ఇప్పుడు ఇవన్నీ అందులో వేసేసుకోవచ్చా? అవునండి. వేసేయనా రాజు గారు? ఇవి అంటే ఏమి ఇట్లా ఊడిపోదా రాజు గారు దీంట్లో? అంటే కొంచెం మైదా కూడా వేసాం కదా మనం. ఓకే. సో దాంట్లో పంచదార వేస్తారా? మొత్తం వేసేనా? సరిపోతుందా? ఇంకొంచెం సరిపోతుంది. రాజుగారు ఇవి ఎంతసేపు ఉడకాలి దీంట్లో? ఇలా ఒక 3-4 మినిట్స్ ఉడికితే మనకు సరిపోతుంది. అవునా? అంటే లోపల వరకు మనకు ఆ స్వీట్నింగ్ పోవాలి. మొత్తం. అండ్ అలాగే ఇవి కొంచెం పఫీగా వస్తాయి కదా రసగుల్లా అంటే. అవునండి. సో ఇది అటువైపు మార్చుకుని మనం కస్టర్డ్ రెడీ చేసుకున్నాం. ఓకే ఓకే. ఓకే. సో ఇక్కడ సో పాలు మరుగుతూ ఉంటాయి. ఆ టైంలో మనం ఏం చేసుకోవాలంటే కస్టర్డ్ పౌడర్లో వాటర్ కలిపేసుకొని లేదా చల్లటి పాలైనా కలిపేసుకోవచ్చు. రాజుగారు జనరల్ గా ఈ కస్టర్డ్ ఇంకా రసగుల్లా కాంబినేషన్ ఉంటుందా లేకపోతే ఇది మీ ఐడియానేనా? సో కొత్తగా ఉంటుందని నేను ఓకే ఓకే. ఈ మిక్స్ వేస్తూ మనం దగ్గర పడే విధంగా. సో కొంచెం కస్టర్డ్ కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి మనం. కట్టేస్తాయి ఫాస్ట్ గా. దీనికి ఇప్పుడు కస్టర్డ్ మనం ఎలా ఉంచుకోవాలి రాజుగారు? థిక్ గా ఉంచుకోవాలా లేకపోతే కొద్దిగా పలుచుగానా? కొంచెం అంటే మీడియం గా ఉంటుంది. మీడియం, మరి ఎక్కువ పల్చ కాకుండా. ఓకే. సో దీంట్లో స్టవ్ ఆపిన తర్వాత వెనిలా ఎసెన్స్. ఓకే. సో కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఇష్టపడే ఫ్లేవర్ వేసుకోవచ్చా ఎసెన్స్ లో? వేసుకోవచ్చు. స్ట్రాబెరీ కానీ పైనాపిల్ కానీ వేసుకోవచ్చు. సో మనకు ఒక్కొక్కసారి ఏంటంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకునే వెనిలా కస్టర్డ్ పౌడర్ లో వెనిలా ఫ్లేవర్ యాడ్ అయి ఉంటుంది. అలాంటి టైంలో మనం వెనిలా వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వేరేది వేసినా మనకు కొంచెం అంత సెట్ కాదు. ఓకే. సో ఇప్పుడు దాంట్లోంచి రసగుల్లాలు దీంట్లో వేసేస్తాం. ఓకే. చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. చక్కగా హోలీలో ఎన్ని అయితే రంగులు ఉంటాయో అలా చక్కగా మనం కలర్ఫుల్ గా రసగుల్లాస్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. కొంచెం ఇది కూడా వేడిగా ఉంది కదా. సో బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం కాసేపు అలా పక్కన పెట్టేస్తే ఈ ఫ్లేవర్ కూడా దానికి రసగుల్లా పట్టేస్తుంది. సో బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఇది కూడా మనం చక్కగా అంటే కొంచెం చల్లగా సర్వ్ చేసుకున్నా బానే ఉంటుందేమో, లేదంటే వెరైటీగా కొద్దిగా వేడిగా తిన్నా బానే ఉంటుందేమో కదా రాజు గారు. సీజన్ కి తగ్గట్టు మనం కొంచెం వీలైతే చేంజ్ చేసుకోవచ్చేమో. ఎందుకంటే కస్టర్డ్ మామూలుగా మనకు చల్లగానే సర్వ్ చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ ఈ రసగుల్లా కాంబినేషన్ లో ఇలా కొంచెం వేడిగా ఉన్నా బాగుంటుందేమో అనిపిస్తుంది. సో పైనుండి పిస్తా. ఓకే. రసగుల్లా రెడీ అండి.
వావ్, చక్కగా హోలీ స్పెషల్ రసగుల్లా కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ రసగుల్లా కస్టర్డ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రసగుల్లా కస్టర్డ్ తయారు చేసుకునే విధానం. ముందుగా పాలు మరగబెట్టి నిమ్మరసం పిండి పాల విరుగుడు సిద్ధం చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని మైదా వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార, తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలు వేసి ఉడికించుకోవాలి. దీంతో రసగుల్లా రెడీ అవుతుంది. మరొక పాన్ లో పాలు, పంచదార వేసి మరగనివ్వాలి. కస్టర్డ్ పౌడర్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో పోసి దగ్గర పడనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి వెనిలా ఎసెన్స్, ముందుగా సిద్ధం చేసుకున్న రసగుల్లాలు వేసి నాననివ్వాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రసగుల్లా కస్టర్డ్ రెడీ. రసగుల్లా కస్టర్డ్ తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది కదా, చాలా బాగుంది. కస్టర్డ్ లో ఉన్న స్వీట్నెస్ ఆ రసగుల్లా కూడా సరిపోయింది. దాంట్లో మనం వేసి తీయటం మూలన పాకంలో కూడా వేసాం కదా, బాగుంది. ఒక కాంబినేషన్. చాలా టేస్టీగా ఉందండి. అండ్ చక్కగా రసగుల్లాలు ఇలాగే ఇంట్లో చేసేసుకోవచ్చు. అండ్ కస్టర్డ్ కాంబినేషన్ లో వెరైటీగా ఉంది, వెరైటీగా కూడా ట్రై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మా ఊరి చిట్కా. మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్ అండి, మీ పేరు? గీతా శ్రీనివాసన్. ఓకే, గీతా గారు చిట్కా చెప్పండి. పప్పులు కనుక ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అంటే కుంకుడుకాయలో ఉన్న గింజలు పప్పుల్లో వేసుకోవాలి. కుంకుడుకాయలో ఉన్న గింజలు పప్పుల్లో వేసుకోవాలి. ఓకే, పప్పులు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే ఆ పప్పుల్లో కుంకుడుకాయలోని గింజలు వేసుకుంటే ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. మరి ఈ హోలీ పండుగ రోజు రుచికరమైన వంటలతో పోటీ పడడానికి మన 5 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళల్లో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే అండి, మరి రెసిపీ ఆఫ్ ద డే లో ఈ రోజు 5 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. మరి పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం ఈ రోజు ఈ హోలీ పండుగ రోజు ఎవరు గెలుస్తారో. ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హరిత, ఇందాక డాన్స్ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. ఓకే, సరే మరి రెసిపీ ఏం చేసావు? కోసంబరి. ఓకే ఓకే, హరిత వెయిట్ చేయి. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. నువ్వు కూడా డాన్స్ చాలా బాగా చేసావు. నీ పేరేంటి? మయూరి. మయూరి, నువ్వేం వంట చేసావు? బ్రెడ్ ఆవడ. ఓకే మయూరి, వెయిట్ చేయి నువ్వు కూడా. ఓకే అండి, మరి థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరండి? లక్ష్మీ శ్రీనివాస్. ఓకే, ఏం చేశారు మీరు వెరైటీ? మధురపూరి. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? సునీత గారు, ఏం చేశారు మీరు? ఖర్జూర హల్వా. ఓకే, మరి లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరండి? లహరి గారు, ఏం చేశారు మీరు? కసుండి బెండి. కసుండి బెండి అంటే ఏంటండి? అంటే మస్టర్డ్ తో చేస్తారండి, అది ఆవతో చేస్తారా? ఓకే అండి, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదా, చూద్దాం ఈరోజు ఎవరు గెలుస్తారో. ఓకే అండి, మరి ఈ రోజు హోలీ స్పెషల్ గా మన పార్టిసిపెంట్స్ చేసిన వంటల్లో ఏది రెసిపీ ఆఫ్ ది డే అయిందో చూద్దాం. మరి ఇవాళ విన్నర్ ఎవరో చూద్దాం. సో ఎలా ఉంది ఇవాళ విన్నర్? అన్ని బాగున్నాయండి, చాలా బాగా చేశారు డిఫరెంట్ గా. బట్ బెస్ట్ రెసిపీ ఇవాళ ఖర్జూరం హల్వా. విన్నర్ సునీత గారు చేసిన ఖర్జూరం హల్వా. సో స్వీట్ అలాగే హోలీ స్పెషల్ లా కూడా ఉంది అది. అవునండి. ఓకే, ఖర్జూరం చాలా మంచిదండి బేసిక్ గా, అంటే పవర్ ప్యాక్ న్యూట్రియంట్ అన్నమాట. క్యాలరీస్ ఎక్కువ అని అనుకుంటాం కానీ అందులో ఉన్నవన్నీ కూడా మంచి పోషక విలువలు. సో దాంతో హల్వా బాగుంది. ఓకే, సో కంగ్రాచులేషన్స్, రండి. కంగ్రాట్స్ అండి, మీదే రెసిపీ ఆఫ్ ది డే. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి.
యూ వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. దా హరిత నువ్వు కూడా, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. ఓకే మయూరి, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే మరి ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే ఖర్జూరం హల్వా. మరి ఖర్జూరం హల్వా తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఖర్జూర హల్వా తయారు చేసే విధానం. ఒక పాన్ లో పాలు పోసి మరిగాక ఖర్జూరం ముక్కలు వేసి ఉడికించాలి. దీనిలో పంచదార వేసి కరగనివ్వాలి. తర్వాత నెయ్యి వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై తరిగిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఖర్జూర హల్వా రెడీ. ఓకే మరి చూసారు కదండి ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని. మరి మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే మరి రాజమండ్రిలో జరిగిన హోలీ స్పెషల్ అభిరుచి ఆన్ వీల్స్ ని చూసి మీరు అందరూ ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంతే కలర్ఫుల్ గా ఇంతే చూస్తూ మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.